నమస్కారం. కార్తీక పురాణం 24వ రోజు పారాయణలోకి వచ్చాం. అత్రి మునీశ్వరుడు, అగస్త్య మహాముని వారిద్దరి యొక్క సంవాదాన్ని వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తున్నారు కదా. అయితే ఇందులో అత్రి మహాముని ఏం చెప్తున్నారో చూడండి. అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందు హరిభక్తి యందును ఆసక్తి ఉంది కాబట్టి కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా చెప్తాను, విను. సావధానంగా వింటే కనుక పాపాలు నశింపజేసేంత శక్తి కలిగింది ఈ పురాణం అని చెప్పి చెప్తున్నారు. కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థస్నాన ఫలితాలని ఇస్తుంది. మనం చెప్పుకుంటాం కదా, కార్తీక శుద్ధ ద్వాదశి ఏమంటారు దాన్ని? ఉత్థాన ఏకాదశి అని చెప్తాం. హరి నిద్రలో ఉన్నటువంటి చాతుర్మాస్య దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దీక్ష విడిచిపెడతారు. 4 నెలల నుంచి యోగ నిద్రలో ఉన్నటువంటి పురుషోత్తముడు ఈ రోజున లక్ష్మీ సహితంగా పాలకడల్లో నిద్రలోంచి లేచి వస్తాడు. ఆ ఏకాదశి వెళ్ళిపోతూ ద్వాదశి వస్తూ ఉన్నటువంటి ఘడియల్లో అన్నమాట. హరిబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఇట్లాంటి రకరకాల పేర్లతో చెప్తారు. ఈ మర్నాటిని కూడా హరిబోధిని ద్వాదశిగానే, ఎందుకంటే ద్వాదశి నాడు దర్శనమిచ్చాడు స్వామి. ఏకాదశి నాడు లేచి ద్వాదశి నాడు కనపడ్డాడు అనమాట. కాబట్టి ఈ ద్వాదశి పరమ పవిత్రమైనది, సమస్త తీర్థ స్నానము ఫలితము ఇస్తుంది ఇది. అందుకని మనం ఏం చేస్తాం, తులసి ధాత్రి కళ్యాణాలు అవి చేసుకున్నాం కదా మొన్న. దాని గురించి చెప్తూ సమస్త యజ్ఞాలు చేసిన ఫలితాన్ని కూడా ఈ బోధన ఏకాదశి ఇస్తుంది. ఇది కాక ఈ ద్వాదశి ఏకాదశి కూడా ఈ ద్వాదశి హరి యందును ఏకాదశి యందును భక్తిని పెంపొందిస్తుంది. ఈ రకంగా ద్వాదశి హరికి అత్యంత ప్రియమైనది. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధికము, ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువ సమస్త పుణ్యాన్ని ఇస్తుంది. ద్వాదశి నాడు చేసిన పుణ్యం 1,000,000 రెట్లు అవుతుందట. ద్వాదశి పుణ్యం దినం కనుక కొంచెంగా ఉన్నా కూడా పారణకి ఉపయోగించాలి, కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. అంటే ఏకాదశి నాడు తినరు, ద్వాదశి వెళ్ళాక కూడా తినకూడదు. ద్వాదశి ఎందే తినాలి, విడవకూడదు ద్వాదశిని, అది నియమం. ఇతర నియమాలన్నీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు కొంచెమే ఉన్నా చివరికి అయిపోయినా కూడా పారణ చేయాలి. కానీ పుణ్యము కోరేవారు ద్వాదశిని విడవరాదు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి మర్నాడు ద్వాదశి కాలము అతిక్రమించక పారణ చేయవలను. ఇలాంటి విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకండి తెల్లవారగానే ద్వాదశి ఉంటే సూర్యోదయం అవ్వగానే కాస్త స్నానం పానం చేసేసి ఓమోం అనేసుకుని చటుక్కుని వంట చేసుకుని 9 అయ్యేసరికి అన్నం తినేస్తే సరిపోతుంది కదా అని ఇది అనిపిస్తుంది. ఈ రాజుల కాలంలో వీళ్ళ విధానం ఏమిటి? వీళ్ళు వచ్చిన బ్రాహ్మణులందరినీ గౌరవించాలి, దేవాలయ దర్శనం చేయాలి, యజ్ఞం చేయాలి, హోమం చేయాలి, తర్వాత ఏమో దానాదులు చేయాలి, దానాలు ఎన్నో అభిషేకం చేయాలి. ఇవన్నీ అయ్యి ద్వాదశి ముగిసే లోపల తెల్లవారగానే ద్వాదశి రాగానే చటుక్కుని వంట చేసుకుని భోజనం చేసే అవకాశం ఆ కాలంలో వాళ్ళకి లేదు. ఈ క్రియలన్నీ దానములు, ధర్మాలు, దీపదానాలు ఇవన్నీ అయ్యేసరికి చివరికి ద్వాదశి చివరి వరకు లాగేది అది. ఆ చివరి ద్వాదశి ఘడియలు అతిక్రమించబోతున్నాయి, పారణ చేసేయండి అంటే అప్పుడు కూర్చొని చకచకా భోజనం చేసేవారు. ఈ అంబరీషోపాఖ్యానం అలా చెప్పబడింది అనమాట. ఈ విషయం తెలిసి పూర్వమందు పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీష మహారాజు పారణకి ద్వాదశిని విడవలేదు. అంబరీష మహారాజు ఒకప్పుడు ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరనాడు ద్వాదశి స్వల్పంగా ఉండటని తెలుసుకొని ఆలోగా పారణ చేద్దామని అనుకున్నాడు. ఘడియలే తక్కువ ఉన్నాయన్నమాట. ఏకాదశి పెద్దదొచ్చి త్రయోదశి కూడా పెద్దదొస్తే అప్పుడప్పుడు కొన్ని తిథులు కురచవుతాయి, చిన్నవవుతాయి. ఈయన ఏ రోజు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నాడో ఆ మర్నాడు ద్వాదశి చిన్నది, ఈయన క్రియలన్నీ అవడానికి సమయం పడుతుంది. తర్వాత ఏమైంది, ఇంతలో ఏమైంది, దూర్వాస మహామునిచ్చి ఇక్కడికి ఆతిథ్యం మిషతోటి భోజనాన్ని యాచించాడు. అంబరీషుడు సరేనని, ద్వాదశి పారణ చేస్తున్నాను మహానుభావ, తమరు కూడా వచ్చి ద్వాదశి పారణ చేయండి నాతో పాటు అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు, సరే ద్వాదశి పారణకు వస్తాను అని చెప్పి అనుష్ఠానం కోసం నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆనాడు ద్వాదశి తిథి అతి స్వల్పంగా ఉంది, దూర్వాసుడు సమయానికి రాలేదు, ద్వాదశి పోతోంది. ఇలాంటి ఒక సంకటంలో ఇరుక్కున్నాడు అంబరీషుడు. హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లా విచారించాడట. బ్రాహ్మణుడు, అందులోనూ మునీశ్వరుడు భోజనానికి అంగీకరించబడి ఉన్నాడు, కానీ ఇప్పటికీ రాలేదు. ద్వాదశి ఏమో వెళ్ళిపోతోంది, ద్వాదశోల్లంఘనమే దోషము. గృహస్థునకు బ్రాహ్మణుని కన్నా ముందు భోజనం చేయకూడదు. ఆయన ఎవరినైనా రమ్మన్నప్పుడు మనం కూడా చూడండి, చుట్టాలు ఎవరైనా ఉన్నా వాళ్ళని భోజనానికి పిలిచినా వాళ్ళు వచ్చే లోపల మనం తినము, మర్యాద కాదు కదా. అయితే ఇప్పుడు చేయకూడదు. బ్రాహ్మణుడి కంటే ముందు కనుక నేను భుజించానా కోపించి అగ్నితో సమానుడై శాపాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఏ విధంగా నాకు కుశలం కలగదు, ఎలాగూ రిస్కే ఇది.
ఉపవాసం అందు ఎట్లు ఏకాదశిని విడవరాదో అట్లే పారణ యందు ద్వాదశిని విడువరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడగును. ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషానికి పాత్రుడవుతాడో, ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఎలాంటి దోషమో, ద్వాదశిని విడిచి పారణ చేసినా అలాంటి దోషమే వస్తుంది. కాబట్టి పైగా ఇలా పారణ గనక అతిక్రమిస్తే 12 ఉపవాసాల ఫలితం పోగొట్టుకుంటాడట. హరివాసరము పుణ్యదినము గాన విడువరాదు. దాన్ని విడిస్తే పురుషునకు పుణ్య సంచయము చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరము విడిచిన ఎడల నశించును. దీనివల్ల జరిగే పాపానికి అంటే పోగొట్టుకునే పుణ్యానికి మితి లేదు, వచ్చే పాపానికి నివృత్తి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని కనుక విడిచిపెడితే హరిభక్తిని విడిచిపెట్టినట్టే. కాబట్టి హరిభక్తిని విడవటమే నాకు భయము. ఇలాంటి సంకటంలో ఆయన విష్ణువుని పోగొట్టుకునే బదులు పారణ చేయటం మంచిది అనుకున్నాడు. బ్రాహ్మణ శాపం వల్ల భయం లేదు, శాపం వల్ల కల్పాంతము దుఃఖం వస్తే రానియి, ద్వాదశిని విడిస్తే ఏకాదశులు కూడా పోతాయి నాకు. కాబట్టి ఇంత ఆలోచించి ఈయన ఏం చేశాడు, ఏమనుకున్నాడు, ఒకవేళ ఆయన వచ్చే లోపలే నేను భోజనం చేసేస్తే దీనివల్ల హరిభక్తి నిలబడుతుంది, ఆ విధంగా హరే నన్ను కాపాడుతాడు, విష్ణువే నన్ను కాపాడగలడని బాగా ఆలోచించుకున్నాడు. ముందు వెనక ఎగదీస్తే గోహత్య, దిగతీస్తే బ్రాహ్మణ హత్య. ఏం చెయ్యాలో తెలియలా, చెయ్యాలనిపించేస్తుంది, భయంగా ఉంది. అప్పుడు వేదవేత్తలైన బ్రాహ్మణుల్ని ఇట్లా అడిగాడు, ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు, దూర్వాసుడు భోజనమునకు వచ్చేదనని అనేను, నేను అంగీకరించి తిని ఇప్పటికీ రాలేదు. ద్వాదశి పోవుతున్నది గనక బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందున బ్రాహ్మణాతిక్రమము, ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగుతుంది కనుక మీరు బలాబలాలు విచారించి ఏదైనా ఒక ఉత్తమ మార్గాన్ని తెలియజేయండి అని అడిగాడు. వీళ్ళంతా బాగా ఆలోచించారు బ్రాహ్మణులు. ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క గొప్ప, ఆ తర్వాత ఏమో అతిథిగా వచ్చిన బ్రాహ్మణు యొక్క గౌరవ లాఘవం, వీటిని ఆలోచించారు. బ్రాహ్మణులు ఏమంటున్నారంటే, సమస్త భూతముల యందు అంటే ప్రాణుల యందు అగ్నిరూపుడైన ఈశ్వరుడుండి భక్ష్య భోజ్య చోష్య లేఖ్య రూపంలో అన్నాన్ని భక్షిస్తాడు. మన లోపలే ఉంటాడు. ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్తారు భగవద్గీతలో. లోపలే అగ్ని రూపంలో భగవంతుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, మనం వేసిన అన్నాన్ని ఆయన తీసుకుంటాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమవుతుండగా జంతువులు అన్నాన్ని కోరే ఆకలి పుడుతుంది. ఈ లోపల ఉన్న మంట దేనివల్ల వస్తుంది? ప్రాణవాయువు, ఆక్సిజన్ తీసుకుంటాం, దాంతో రేగి ఇంకా ఆకలిస్తూ ఉంటుంది. ప్రాణవాయువు చేత కొట్టబడినటువంటి జఠరాగ్ని సంతాపాన్ని చేయటాన్ని, దాన్ని తగ్గించటాన్ని క్షుత్పిత, అదే ఎట్లా లోపల మండటాన్ని క్షుత్తు పిపాస అంటారు. ఆకలి దాహము దేనివల్ల వస్తాయి? ఈ ప్రాణవాయువు బాగా లోపల కదలటంతో లోపలున్న అగ్ని రేగి మనకి దాహం వేస్తుంది, ఆకలిస్తుంది. కాబట్టి ప్రాణసహితంగా అగ్ని సర్వం సహా పూజిత అవుతున్నాడు. కాబట్టి సర్వభూతముల యందున్న అగ్నిని నిత్యము పూజించవలను. అందుకనే అన్ని దానాల్లోకి అన్నదానమే అత్యుత్తమమైనదిగా చెప్పబడుతుంది. ఈ ప్రాణుల లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్ని శాంతింపచేస్తేనే, అగ్నిని శాంతింపచేస్తేనే భగవంతుడు శాంతింపబడతాడని. కాబట్టి తన ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన వాడు శూద్రుడు కానీ చండాలుని కానీ అతనిని విడిచి భుజించరాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన భూసురుణ్ణి విడిచి భుజించరాదని వేరుగా చెప్పవలసిందేముంది? బ్రహ్మ నుంచి జన్మించిన వాడు బ్రాహ్మణుడు, ఈ వచ్చిన దూర్వాసుడు, అందులో మహాముని, ఆయన తినకుండా నువ్వు తినకూడదు. గృహస్థు స్వయంగా అతిథిని పిలిచి అతిథి కంటే తను ముందు భుజిస్తే గనక పరమావమానం అవుతుంది, అది తప్పు. భూసురావమానం చేత ఆయుష్, ఐశ్వర్యము, కీర్తి, ధనము ఇవన్నీ నశించిపోతాయి. ఇదేమిటి అదేమిటి? మనసులో ఉండే కోరిక అంటే నీ సంకల్పితం అంతా, నీకేమేమి కావాలో అవన్నీ పోగొట్టుకుంటావు. భూసురులు అందరూ కూడా స్వర్గం ఉండేటువంటి దేవతలతో సమానం అని చెప్తారు. భూసురుడు అంటే బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు అనమాట. భూసుర అంటే అదే భూమి యందు ఉన్నటువంటి దైవం అన్నమాట. దేవతల్ని తిరస్కరించుట చేత అంతా నశిస్తుంది. జాతి మాత్రం చేతనే భూసురులు దేవతలతో సమానులు. ఈ దూర్వాసుడేమో తపోవంతుడు కాబట్టి ఈయన విషయం ఇక చెప్పేదే లేదు. కాబట్టి ఈ భూసురుడు కోపం చేయకపోయినా భూసురుని కంటే ముందు ఆయన ఒప్పుకున్నా కూడా నువ్వు ఆయన కంటే ముందు తినకూడదు. పర్వాలేదు మీరు తినేయండి, మీరు కానివ్వండి అంటారు. అలా కూడా తినకూడదట. ఈయన వస్తానని చెప్పి రాకపోవడం చాలా అన్యాయం. ఈయన ఎందుకు రావటం లేదు? ద్వాదశి లేదు, దానికి లేదు. ద్వాదశి పారణ విడిచిపెడితేనూ పాపమే, ఈ బ్రాహ్మణుడిని విడిచిపెట్టినా పాపమే. కాబట్టి రెండూ సమానంగా ఉన్నాయి. ఇందులో లఘుత్వము గురుత్వం లేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, రెండూ సమానమే. కాబట్టి మేమేమి చెప్పలేం. ద్వాదశి కాలంలో పారణ చేయకపోతే హరిభక్తి లోపిస్తుంది, పారణ చేస్తే దూర్వాసుడు శపిస్తాడు. ఎట్లాగైనా
అనర్థం కాక తప్పదు. అది కొత్తది కాదు, అది కొద్దిగా కాదు, అది కొంచెం కాదు, చాలా ఎక్కువే వస్తుంది. కాబట్టి ఇలా బాగా ఆలోచించారు, తెగదగొట్టుకోలేకపోయారనమాట. అందుకని ఏమన్నారు, నీ దారి నువ్వు ఆలోచించుకోమని చెప్తున్నారు. ఆ చెప్పటం రేపు ఎంత వివరంగా చెప్పారో రేపు ఉదయం విందామండి. దీంతో 24వ అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం 25వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.